నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి నేను ఒకతను చూస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అదేంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విజయవాడ నుంచి నిన్న మన ఆఫీస్కి నన్ను కలవడానికి వచ్చాడు చిన్న పని మీద. వచ్చినాక ఆయన చెప్పే విధానం చూస్తే నిజంగా చాలా సంతోషం వేసింది. అదేంటంటే విజయవాడ నదీ ప్రాంతం దగ్గరలో ఆయన ఇల్లుందంట. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎప్పుడైనా వరదలు వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి, బట్టలు తడిసిపోయి, వంట సామాన్లు తడిసిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. తినటానికి కూడా తిండి లేక ఎవరన్నా వచ్చి తిండి ఇస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళంట. డబ్బుండి కూడా ఏం చేయని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు నివసించే ప్రజలు ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక రిటైనింగ్ వాళ్ళు అని చెప్పేసి ఆ నదికి ఆనుకొని ఒక పెద్ద రిటైనింగ్ వాళ్ళ గోడ కట్టితే ఇప్పుడు ఎంత వరదలు వచ్చినా సరే ఆ నీరు చుక్క కూడా ఆ ఇళ్ల మీదకి రాకపోవటం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పని. అది చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం. చెబుతా ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టినాడు, నా కళ్ళు కూడా చెమర్చినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం నిజంగా ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అంతకుముందు నేను సీఎంగా ఉన్నాను చేశాడా? రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంత గొప్పగా ఆలోచించారంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎంత కష్టమైనా సరే ఎంత ఖర్చు అయినా సరే ఇమీడియట్గా కట్టాలని చెప్పేసి తన గవర్నమెంట్లో అంత పెద్ద గోడ వాళ్ళు కడతాం అన్నది ఆయనకు ఆలోచన అనేది దేవుడిచ్చిన ఆలోచన. అది ఖచ్చితంగా ఒకటే చెబుతున్నా, జగన్ అన్న మీరు తాత్కాలికంగా బాధపడవచ్చు, మీరు ఓడిపోవచ్చు, కానీ ప్రజల ఆశీర్వాదం మీ మీద ఉంది, పేదల ఆశీర్వాదం మీ మీద ఉంది. ఎలా ఓడిపోయారో ఎవరు తెలియదు, ఈవీఎం వాళ్ళు ఓడిపోయారా లేదా ప్రజలు ఓట్లేదన్న సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా మంచికి మంచి రోజు వస్తుంది. మీరు ఒక మంచి మనిషి, దేవుడు ఖచ్చితంగా మళ్ళీ మీకు మంచి రోజు ఇస్తాడు, మళ్ళా మీరు సీఎం అవుతారు. ఖచ్చితంగా పేదవాళ్ళకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి తెలియపరుస్తూ జై హింద్, జై జగన్.